గివ్ అప్డేట్లోని పార్ట్ 2 వీడియో అయితే 153 మందికి అయితే పంపించడం జరిగింది. ఇంకా మహా అయితే చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే వీళ్ళకి నేను 1 వీక్ అయిపోతుంది ఇంకా పంపించలేదు. ఎందుకనంటే నాకు వీలు కుదరట్లేదు అనమాట. ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి షాప్ నాకు అవ్వక నేను పంపించలేదు. నాకు కరెక్ట్గా ఈ మండే నుండి సాటర్డే వరకు టైం ఇవ్వండి, మిగిలిన ఏవైతే ఉన్నాయో అయితే నేను బుక్లో రాసేవి 200 వరకు రాశాను. ఇంకొక 20 ఎన్నో నేను రాయలేదు అనమాట. ఆ 20 మొత్తం అవి ఒక 50 ఒక 20 ఇంకొక 70 అయితే ఉన్నాయన్నమాట. ఆ 70 నేనైతే పంపించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి పంపిస్తాను. మీ డబ్బులు ఉండిపోయిన మీరు అనుకుంటున్నారు, నాకు ఎగస్ట్రా వచ్చేయింది అనమాట. ఈ డబ్బులే కాకుండా నాకు ఎగస్ట్రా 220 అంటే 20 రూపీస్. అండ్ అదేవిధంగా ప్లాస్టర్స్, ఒక ప్లాస్టర్ వచ్చి 35 రూపాయలు పడుతుంది నాకు. ఒక బాక్స్ నేను డైరెక్ట్ కిరాణా షాప్కి వెళ్ళి తీసుకుంటే నాకు చిన్న బాక్స్ అయితే 5 రూపాయలు, పెద్ద బాక్స్ అయితే 10 రూపాయలు. సో ఇవెవరు ఇస్తారు బ్రోస్? మీరు అనుకుంటున్నారు ఏవో మీరు ఇచ్చిన 200తోనే నేను మొత్తం సంపాదించేస్తున్నాను ఇది అది అని చెప్పి. అంత సీన్ అయితే లేదు. నాకు వచ్చే ఆర్డర్స్ నేను పంపించడానికి నాకు వీలు కుదరట్లేదు. నాకు వచ్చిన ఆర్డర్సే చాలా ఎక్కువ ఉంటాయి. సో గివ్వే ఎందుకు పెట్టాను అంటే నా మిస్టేకే పెట్టాను. నేను క్లియర్ చేసుకుందాము అని చెప్పి నేను పెట్టడం జరిగింది. నా టీం మెంబర్స్ ర్యాండమ్గా కొందరు పంపించారు అనమాట. కొందరికి ఫ్యాన్సీ గప్పీస్ వచ్చాయి, కొందరికి మోలీస్ వచ్చాయి, కొందరికి జేబ్రాస్ వచ్చాయి, కొందరికి ప్లాటీస్ వచ్చాయి, కొందరికి బీటాస్ వచ్చాయి. ఎవరికి ఏది వచ్చిందో నాకైతే ఐడియా లేదు గైస్, రియల్లీ చెప్తున్నాను. సో ఏదేమైనప్పటికీ ఫిష్ ఏది ఇచ్చినప్పటికీ నాకు మీరు ఇచ్చిన డబ్బులు అయితే మిగిలిపోవడం లేదు. మిగిలిపోయి నేనేమి మ్యాన్లు అయితే కట్టేయలేను. ఈ 200 ఎంట్రీస్కి నేను మ్యాన్లు కట్టేయలేను. ఓకేనా? ఈ 200 ఎంట్రీస్లోనే నేను మళ్ళీ డెలివరీ ఛార్జ్ నేను 220 అయితే 20 రూపీస్ నేను పెట్టుకున్నట్టే కదా, 250 అయితే 50 రూపీస్ నేను పెట్టుకున్నట్టే కదా. ఒకరికి 50 రూపీస్, ఒకరికి 20 రూపీస్ అని అంటే 200 మందికి 20 లెక్క వేసుకున్నా నేను ఒక 4,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినట్టే కదా. సో మీరు అలా అనుకోవడం లేదు. ఏదో ఫ్రీగా నాకు పంపించేస్తున్నారు ప్రొఫెషనల్ కొరియర్ అని మీరు అనుకుంటే ఎవరు బ్రో ఫ్రీగా పంపించేస్తారు డెలివరీ ఛార్జ్ లేకుండా? మినిమం బేసిక్ డెలివరీ ఛార్జ్ లేకుండా 160 నుండి 170 బేసిక్ డెలివరీ ఛార్జ్ లేకుండా ఎవరు కూడా ఒక పార్సల్ని ఎక్కడికి పంపించరు అనమాట. ఇక్కడ నుండి నేను వైజాగ్ పంపించాలంటే నాకు 150 రూపీస్ అవుతుంది డిటీడీస్ ఆర్ ప్రొఫెషనల్ కొరియర్. అక్కడ నుండి మీరు కౌంట్ చేసుకోండి, దాన్ని బట్టి చూడండి. సో మీకు అర్థం కావట్లేదు. 100 పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటాడు, 100 నా డబ్బులతో మ్యాన్లు కట్టేస్తే బతికేస్తున్నావు, నా డబ్బులతో బతుకుపో అంటున్నాడు. నాకు రోజుకి వచ్చే ఆర్డర్సే ఒక 30 నుండి 40 ఉంటాయి. సో మీరు అర్థం చేసుకోవాలి. ఆ ఆర్డర్స్ మీదే నేను మెయింటైన్ అవుతున్నాను. నా కంప్యూటర్ వర్క్, నా గ్రాఫిక్ డిజైనింగ్ మీద నేను మెయింటైన్ అవుతాను. కానీ మీ మీద మేము ఆశపడి నేనేదో గివ్ పెట్టలేదు, పెట్టను కూడా.